అందరికీ నమస్కారం. పంచతంత్ర కథలకి స్వాగతం. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు బ్రాహ్మణుడు తోడు తెచ్చుకున్న తేలు. ఒకసారి ఒక పూజారికి పక్క ఊరిలో ఉన్న దేవాలయంలో పూజలు నిర్వహించాల్సిన పని పడింది. ఆ మార్గంలో కొంత దూరం నిర్జన ప్రదేశంలో నడవాల్సి ఉంటుంది. ఆ సంగతి అతడి కుమార్తెకి తెలిసి, నాన్నా, నువ్వు ఆ ఊరికి ఒంటరిగా వెళ్ళకు, నీ దగ్గర పూజకు సంబంధించిన వెండి సామాను కూడా ఉంది, అంచేత ఎవరినైనా వెంట తీసుకుని పోరాదా అంది. పూజారి నవ్వి తన కుమార్తెతో, అమ్మా, అనుకోకుండా తటస్థించిన ప్రయాణం కాబట్టి వెంట రమ్మని ఎవరిని అడగటానికి కూడా వీలు కుదరలేదు. అయినా నువ్వు భయపడకు, నేను జాగ్రత్తగా వెళ్ళొస్తాను అంటూ కుమార్తెకు ధైర్యం చెప్పి పూజారి బయలుదేరాడు. మార్గమధ్యంలో అతడికి ఒక తేలు కనిపించింది. ఆ తేలును చూసి పూజారి, కనీసం దుర్మార్గుడినైనా ప్రయాణంలో తోడు తీసుకెళ్లాలని పెద్దలు చెబుతారు కనుక దీన్ని నా వెంట తీసుకెళ్తాను అని తేలుని తన దగ్గరున్న పూజా సామాగ్రి పెట్టెలో భద్రపరిచాడు. పూజారి అలా వెళుతూ వెళుతూ మధ్యాహ్నం కాగా ఎండవేడికి ఒక చెట్టు నీడన కూలబడ్డాడు. ఆ చెట్టు నీడన కూర్చున్న అతడికి చల్లటి గాలికి తెలియకుండానే నిద్ర పట్టేసింది. అప్పుడు ఒక దొంగ ఆ పూజారిని చూసి, వీడెవడో వెర్రివాడిలా ఉన్నాడు, లేకపోతే ఒంటరిగా ఇటువంటి నిర్జన ప్రదేశంలో ఆగుతాడా అనుకుంటూ పూజారి దగ్గరికి వెళ్ళి అతని దగ్గరున్న సంచిని మెల్లిగా తీసుకుని మొత్తం వెతకగా ఆ సంచిలో ఓ పెట్టె కనిపించింది. దాన్ని తెరిచి అందులో చెయ్యి పెట్టగానే పెట్టెలో ఓ మూల ఉన్న తేలు తన కొండెంతో వాడిని కుట్టింది. ఆ తేలుకాటుకి భగ్గున చెయ్యి మండి ఆ దొంగ అరుస్తూ గంతులేస్తూ పెట్టెని జారవిడిచాడు. ఆ అరుపుకి మెలకు వచ్చిన పూజారి తన పెట్టె తెరిచి ఉండటం, దొంగ కింద పడి పొర్లుతుండటం, వాడి సమీపంలోనే తేలుండటం చూసి, అయితే వీడు నా పెట్టెను దొంగిలించకపోతే నేను తోడు తెచ్చుకున్న ఈ తేలు నన్ను ఆదుకున్నదన్నమాట అని సంతోషపడుతూ ఆ పెట్టెను అందుకుని తను వెళ్ళవలసిన ఊరు దగ్గరలోనే ఉంది కాబట్టి ఆ తేలును అక్కడే వదిలిపెట్టేసి తృప్తిగా ముందుకి సాగాడు. కథ సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం.